వర్షం పోయి పొద్దు సాయంత్రం అక్కడికి కూడా పడుతుంది. వర్షాలు పక్కన పడ్డాక సినిమాలు ఏం నడుస్తున్నారు మొన్ననే గబ్బర్ సింగ్ రిలీజ్ అంట. నాని సినిమా కూడా క్రేజీ ఉందంట. అంతా కాదు, ఇది ఏ నెల తెలుసా? సెప్టెంబర్. మన పక్క గలీలో ఏమైతుంది తెలుసా? 15 ఫీట్ల గణేష్ని పెడుతున్నాడు. మనం ఏం చేద్దామైతే మనం 20 ఫీట్ల గణేష్ని పెట్టాలి. 20 కాకపోతే 30 కూడా పెడదాం. 5 కిలోల లడ్డు పెడదాం. తర్వాత నెక్స్ట్ మనదే ఫేమస్ అయిపోతుంది. ఆగమనం అయితే ఖాళీ దోమలను మొత్తం ఇచ్చి పడేద్దాం. పేపర్లు ప్రెస్ ఇచ్చి పడేద్దాం. వాళ్ళు ఎట్లుండాలంటే గల్లీ మొత్తం ఊగిపోవాలి. ఊగిపోతాయి కానీ ఎన్ని డేస్ పెడదాం? 11 days పెడదాం. 11 days ఎందుకు పోయి? 9th డే అన్నదానం. దాని తర్వాత నిమజ్జనం. అన్నదానం చేస్తే హైదరాబాద్ మొత్తం రీసౌండ్ రావాలన్నా. 5th డే మాత్రం మా ఇంట్లో పూజ చేస్తారు. మా ఇంట్లో 3 బస్తాల బియ్యం ఇస్తుండ్రు. మా ఇంట్లో అయితే ఏంది బాయ్? 5th డే నీది కాదు వేరే వాళ్ళకి ఇస్తామా అని తర్వాత వేసుకున్నాం. 11 days ప్రతిరోజు ప్రసాదం ఉండాలి. ఆ ప్రసాదం దగ్గర మనం ఉండాలి. ఇప్పుడు నిమజ్జనం పెడదాం. ఈసారి దుగ్గల తాషాలు పెడదాం. మహారాష్ట్ర అంటున్నావా? రోడ్ షో చేద్దాం కలి. నేనైతే ప్యాడ్ అంటున్నా. మహారాష్ట్ర క్రేజ్ అసలు. అరే అన్ని పెడదాం రా బాయ్. గల్లీ మొత్తం నిండిపోవాలన్నా. అంతా చందా దీనికోసం ఎట్లయితే తెలుసా? ఫస్ట్ మినిమం తో 3 to 4 lakhs అవుతుంది. వచ్చేసి సింపుల్ గా 3-4 lakhs ఏం అవన్నీ పక్కన పెడితే అన్నీ చెప్తున్నా. 11 రోజులు ఉంటున్నాం కాబట్టి ప్రతిరోజు మీరు అందరు రావాలి, వచ్చి వండుకోవాలి. మా డాడీ పంపలేడు, మా మమ్మీ రానియలేదు అని చెప్పేసి అనొద్దు. వచ్చినాక కూడా ఫోన్ తీసుకొని ఆ బేబీ ఆ షోనా అమౌంట్ అవన్నీ ఏం అడిగి ముందే చెప్తున్నా. సరే అని రావాలి, గేమ్స్ ఆడాలి, పండాలి, రిపీట్ అదే ఉండాలి. సరే మళ్ళా లాస్ట్ డే ఫర్ షోర్ అన్న. అన్న కూడా చెప్తున్నా 20 feet కావాలి, ట్రైన్ కావాలి, జపాన్కి వెళ్ళి తెప్పిద్దాం ట్రైన్ ని. లైట్లు మొత్తం పేపర్లు మొత్తం ఇచ్చి పడేసారు. ఇంత గ్రాండ్ తీస్తారు, ఎప్పుడు గెల్లికి రాలే. అరే చిన్న ఇది తెలుసా నీకు? తెలుసా? ప్రతిసారి ఇంత గ్రాండ్ గానే తీస్తారా ఇల్లు? ఒక్కొక్క జేబులో తిప్పి కొడితే 10 రూపాయలు కూడా ఉండే అన్న. 2 years నుంచి అవే మాట్లాడతారు కానీ ఒక్క గణపతి కూడా పెట్టారు. లైట్ తీసుకోవాలా, మాటలు పట్టించుకోకపోతే.